హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసినాము. అయితే ఈరోజు నేను బావ కలిసి అయితే షాపింగ్ మాల్ పోయినాము. ఎందుకోసం అంటే మా పాపకు ఒక డ్రెస్, బావకు ఒక డ్రెస్ తీసుకుందామని పోయినాము. అదెందుకు అంటే మాకు కొంచెం అవసరం ఉన్నది. ఇంకోటి చెప్పాలంటే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒక విషయం అయితే చెప్పాలి. అదైతే మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాము. దానికి సంబంధించి మాకు అవసరం కాబట్టి బట్టలు తీసుకోవడానికి పోయినాము. పాపకు బావకు. నాకైతే ఇంట్లో ఉంది డ్రెస్ కొత్తది, నేను అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. అక్కడ పోగానైతే మా ఫ్రెండ్ అయితే కలిసింది చాలా రోజులకు. హాయ్, ఏమే మా డిగ్రీ ఫ్రెండ్ ఈరోజు అనుకోకుండా డిగ్రీ ఫైనల్ ఇయర్ కలిసి మళ్ళీ ఈరోజు అనుకోకుండా చూసి నిన్ను చూసి గుర్తుపట్టిందట అది. ఇట్లా మన దోస్తులు చాలా రోజుల తర్వాత కనిపించడానికో మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కలిసి చదివిన జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళీ ముచ్చట్లు పెడతా ఉంటాము గిట్లనే గట్లనే అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఇంచుమించు ఒక 10 years తర్వాత కలిసింది నాకు ఇది. మా డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసి 2015లో అయిపోయింది. ఇప్పుడు 2026 అంటే 11 years తర్వాత కనిపించింది. ఇట్లా కనిపించినప్పుడు అసలు ఏం మాట్లాడినా తెలియదు, కొత్త కొత్త మాటలు వస్తూ ఉంటాయి. అది అది నిన్న ఫ్రెండ్షిప్ డే కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా చెప్పింది. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ మొత్తానికి మా పాపకైతే ఒకటి తీసుకున్నాము. నాకెందుకో ఒకటి డైలీ వేర్కి అయితే తీసుకుందాం అనుకున్నా. నాకైతే ఎక్కువ డ్రెస్సులు అయితే లేవు, తెచ్చుకోవాలనుకున్నా. కానీ ఇక ఒకటైతే చూసిన, ఇది బాగుందా లేదా కామెంట్ చేయరి. ఒక 2 డ్రెస్సులు చూసిన తర్వాత ఇది వేసుకొని చూసిన, పైనకి వెళ్ళే జస్ట్ ఎట్లుంటుంది లుక్ అని చెప్పేసి. నాకు అంత కరెక్ట్ సైజే ఉంటుంది. నాది వచ్చేసి మామూలుగా ఎల్ సైజే. కానీ పొట్టకాడ అన్నది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ లాగా ఉంటుంది. నాది ఇప్పుడు ఏంటంటే 5 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎట్లున్నానో నా పొట్ట ఇప్పుడు అలానే ఉంటుంది. కానీ నేను ప్రెగ్నెంట్ అయితే కాదు. చాలా వీడియోస్లలో ప్రెగ్నెంటా అని అడుగుతూ ఉంటారు. కానీ నేనైతే ప్రెగ్నెంట్ కాదండి, నాకు వద్దు కూడా. ఎందుకంటే నాకు మా పాప బాబు చాలా ఇద్దరితోనే. నా పొట్టన ఏంటంటే మా పాప డెలివరీ అయినప్పుడు నేను కట్టుకోకపోవడం వల్ల ఆ పొట్ట అనేది అట్లే వచ్చింది. కాబట్టి దానివల్ల సైజెస్ అయితే ఎక్సెల్ అన్న డబల్ ఎక్సెల్ అన్న తీసుకుని కొంచెం చేతుల్లో స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక ఫ్రాక్ లాంటిది అయితే మామూలుగా ఎల్ సైజ్ అయితే సరిపోతుంది. నేనైతే బావ షోలు చిన్న ముచ్చట చెప్పిన కదా. ఏం చెప్పినంటే మా పాప ఒక్కొక్కటి షర్ట్ తీసుకున్నాము. నేను ఒక 3 piece సెట్ తీసుకున్నా. బావ షర్ట్ తీసుకోమంటే తీసుకోలేదు, వేరే షాప్లో తీసుకుంటాడట అని చెప్పి. ఎందుకంటే పక్కోళ్ళు వినకుండా. ఈరోజు అయితే నాకు డిగ్రీ ఫ్రెండ్సే కనిపిస్తారు ఎక్కడ చూడు. అయితే ఇప్పుడాకనేమో నా ఫ్రెండ్ కనిపించింది. ఇప్పుడు మాత్రం నా డిగ్రీ ఫ్రెండ్ సందీప్ వల్ల భార్య కనిపించింది. చూసి మాట్లాడిచ్చింది. బాగుంది కలర్ కాదు, ఇది 14 నా చీరలు ఇవన్నీ అటు కాదు మామూలుగా మేము ఎక్కడికైనా వెళ్తే మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే మన ఫాలోవర్స్ కానీ చూసి మాట్లాడిస్తారు. కానీ ఈరోజు నా డిగ్రీ ఫ్రెండ్స్ ఇట్లా కలవడం అయితే మస్తు అనిపించింది. వాళ్ళైతే బాగానే షాపింగ్ చేసిరు. మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్తోని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. అందరు కలిసి అందరు కూడా బాగా మాట్లాడారు. కొన్ని ఫొటోస్ కూడా తీసుకోరు. మస్తు అనిపించింది నాకైతే ఈరోజు మా ఫ్రెండ్స్ ఇట్లా కలవడము, మాట్లాడడం. కానీ ఇక అదంతా బిల్ వేయించుకున్న తర్వాత, బిల్ అంటే సేమ్ ఏం లేదండి, ఒక పాపతో ఒకటి అది చూపించిన కదా, అదొకటి నాది. మా పాప దానికి 500, నా డ్రెస్కు 400, 900 బిల్ అయింది. అంతకుమించి నేను ఎక్స్ట్రా ఏం కొనను పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటే మంచిది. ఇప్పుడు వేలకు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఎదిగే పిల్లలు. మా పాపకు మేము ఇప్పుడు తెచ్చామంటే ఒక 7 monthsలో అదైతే ఇట్లా అయిపోతుంది, సరిపోదు. లేదంటే అట్లయితే అని చెప్పేసి పెద్దది తెస్తేనేమో ఆ పెద్దది అయిపోతుంది. ఆమె సైజ్ తీసుకుంటామైతే ఎక్కువ కాస్ట్ పెట్టి తెస్తాము, దాన్ని ఎక్కువ రోజు కూడా వాడం. కాబట్టి మా పిల్లల బట్టలకైతే నేనైతే ఎక్కువ అస్సలు ఖర్చు పెట్టను, బాగా కూడా పెట్టనియ్యడు. అవసరం ఉంటే తెస్తాము, లేదంటే ఆడికి స్టాప్ చేసేస్తాము. ఒక టీషర్ట్స్ ప్యాంట్లు అయితే ఎక్కువ తెస్తాము, ఎందుకంటే ఆమె ఎక్కువ వేసేది అవే. అంతే, ఫ్రాక్లు అయితే అస్సలు వేయదు. తెస్తే మాత్రము 1 time 2 time వేసుకొని ఊకుంటుంది. లేదు అంటే మేము బలవంతం పెడితే ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటుంది. వీడియో మందం మాత్రమే. వీడియో అయిపోగానే ఇక మళ్ళీ టీషర్ట్ ప్యాంట్ వేసుకుంటుంది. ఇక ఆమెకు అట్లా అలవాటు అయిపోయింది. మళ్ళీ ఉబ్బరానికి ఆమె అసలు ఎక్కువ ఉంచుకోదు, వేడింపేయి కాబట్టి. ఇక దాని తర్వాత మార్కెట్కి వచ్చి కూరగాయలు అయితే తీసుకున్నా. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, ఉల్లిగడ్డ, టమాటా, గోరుచిక్కుడుకాయ, పాలకూర, ఇక అవన్నీ తీసుకున్నాము. ఉల్లిగడ్డ అయితే ఒక 2 days అయిపోయింది. చిన్న చిన్న గడ్డలు ఉంటే అవే కోసేసిన. ఇక ఇవి తీసుకున్నాక మళ్ళీ మాకు కొన్ని సామాన్లు కావాల్సి వచ్చినాయి. వీమార్ట్ పోయినాము. ఆడ కొన్ని సామాన్లు తీసుకున్నాము. కొన్ని అంత ఎక్కువ ఏం లేవు, కానీ ఇక అవి అత్యవసరం కాబట్టి తీసుకున్నాము. ఇంకోటి, మేము బట్టల గురించి ఎక్కువ ఖర్చు ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు మా పాపదే కాదు, నేనైనా సరే ఇంతవరకు మా పెళ్ళయి 11 12 సంవత్సరాలు నడుస్తుంది కదా. ఈ 12 సంవత్సరాలలో నాకు నచ్చి కొన్న చీర ఒక్కటి కూడా లేదు. నేను అసలు షాపింగే చేయలేదు, నాకు చీరల షాపింగు. ఎందుకోసం అంటే నేను అమ్మినప్పుడు దాంట్లో ఉంటే తీసుకున్నా, లేదంటే లేదు. కానీ ఒక్క చీర కూడా బయట కొనలే ఈ 12 సంవత్సరాలలో. ఇంకోటి చెప్పాలంటే, నేను
అమ్మిన దాంట్లోకి నేను తీసుకున్న దాంట్లో కూడా ఒక 1000 రూపీస్ తప్ప అంతకు మించి రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఒక 2000 కానీ ఒక 1500 అంటే 1500 పెట్టి కూడా ఒక శారీ కొనుక్కోలేదు. నాకు అంత అవసరం అనిపించలేదు. నేను ఎక్కువ చీరలు కూడా కట్టను కాబట్టి పెట్టలేదు. ఒకవేళ కట్టినా కానీ తక్కువ రేట్లే అంటే నాకు నచ్చి కంఫర్ట్ ఉన్నాయి అందులో తక్కువ రేటే చూసుకుంటా. ఎందుకో ఏమో మాకైతే బట్టలకైతే ఎక్కువ ఖర్చు పెట్టబుద్ధి కాదు. ఒక్కొక్కరికి ఫ్యాషను బట్టలు అనేది మాకైతే అట్లా అనిపించదు కాబట్టి పిల్లలకు కానీ నేను కానీ బావ కూడా కొనుక్కోడు. బావ కూడా టీ షర్ట్స్ అయినా పాయింట్స్ అయినా మామూలు రేటే కొనుక్కుంటాము. ఎందుకో ఏమో మాకు అట్లా అనిపిస్తుంది. అందులో కూడా కొంత డబ్బు సేవింగ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో మా మీడియం రేట్లు ఉన్నాయి మామూలు రేట్లు ఉన్నాయే తీసుకుంటాము అంతే. బావ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకునేవాడు షర్ట్స్ ఇట్లా కానీ తక్కువ రేటు తెచ్చుకునేవాడు. మళ్ళీ కావాలనుకుంటే 1 ఇయర్కు మళ్ళీ కొనుక్కునేవాడు అంతే. మేము ఇప్పుడు తక్కువ రేటు తెచ్చినా నడిచిపోతుంది. లేదు ఇప్పుడు 1000 రూపాయలు తెచ్చుకున్న 2000 తెచ్చుకున్నా నడిచిపోతుంది. ఎంతలైనా వెళ్ళిపోతుంది. మనం సర్దుకున్నామంటే ఏదైనా అది లేదు ఒకళ్ళు తెచ్చుకురు ఆమె 5000 చీర తెచ్చుకుంది ఆమె ఈ చీరలు కడుతుంది ఆమె చీరలు కడుతుంది అంటే తెచ్చుకోవచ్చు కానీ అది మనీ వేస్ట్ అని మాకైతే అనిపిస్తుంది. నేను ఇంకోటి ట్రెండింగ్ చీర కూడా ఒక్కడు కూడా కట్టను ఇంతవరకు అయితే. ఇంత యూట్యూబ్లో నేను వీడియోస్ తీసిన అది ఇది అని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అందరు కడతా ఉంటారు మరి నేను ఎందుకు కట్టా అంటే నా థాట్ ఇట్లా ఉంది కాబట్టి నాకు కట్టుకోవాలనిపించదు కాబట్టి చేస్తలేనని మళ్ళీ ఒక్కొక్కసారి నాకే క్వశ్చన్ వేసుకుంటా నాది నేనే ఆన్సర్ ఇచ్చుకుంటా. ఇక అంతే. ఇక మా పాపకి ఇష్టం అయితే ఆమె పెద్ద అయినాక అప్పుడు కొనిస్తాం. ఇప్పుడు కూడా కొన్ని డ్రెస్సెస్ అడుగుతుంది ఫ్రాకులు అడుగుతూ ఉంటుంది కానీ ఆమె వేసుకోదని నేను అస్సలు కొనియము. బావుడు కొనియాడు. ఆమె పెద్ద అయినాక ఆమె ఇక వీడికి ఎదిగి స్టాప్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఎన్ని డ్రెస్సులు తెచ్చుకున్నా ఒకసారి కాకుండా ఒకసారి వేసుకుంటుంది కాబట్టి అప్పుడు కొనిస్తాము. ఇంతలో అయితే ఆమెకు నచ్చిన డ్రెస్ అంటే కంఫర్ట్ ఉండే కొనిస్తాం కానీ మరీ ఎక్కువ రేట్ అయితే కొనియమండి. ఆమెకు కూడా ఒక 1000 లోపే నేను 1000 లోపే కొనుక్కున్నాము అంతే. ఎంత ఖర్చు పెట్టామని కాదు ఎంత సేవింగ్ చేసినాం అనేది ముఖ్యం కాబట్టి మేమైతే అట్లా చేస్తాము. ఇక ఒక్కొక్కల అభిప్రాయం ఒక్కొక్కలాంటిది. నేను చేసినట్టే మీరు చేయాలలేదు కానీ నాకు అనిపించింది నేను చేసే ప్రాసెస్. ఇక అది అయిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చేసినాము. ఇది ఏంటంటే ఇంకుడు గుంతకు తీపిచ్చినాము జేసీబీతోనే కానీ వర్షాలు పడడం వల్ల ఏంటంటే మట్టి పడి మొత్తం కూడుకుపోయింది ఒక రింగు మందము. ఇక దాన్ని ఎక్స్ట్రా మట్టి దిద్దామంటే మొత్తం వాటర్ పడి మెత్తగా అయిపోయింది. ఇట్లా అలా కాలు పెట్టగానే మొత్తం లోపలికి పోతుంది. ఇక అయినా సరే దించుదామని చెప్పేసి ఇక పని అయితే మొదలు పెట్టాము. అప్పుడు టైం ఏంటంటే మేము ఆడ అన్ని కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి 4 అయింది. ఇక పొద్దున కొంచెం టిఫిన్ లెక్క చేసిపోయినాము. ఇక ఆకలితో ఉన్నామని చెప్పేసి ఇక నేను పోయేటప్పుడే బియ్యం గడిగి పెట్టిపోయినా. రాగానే విజిల్స్ పెడితే 2 విజిల్ వచ్చినాక అన్నం తినేసరికి 4:40 ఇట్లా అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేసినాం పని అయితే. ఇంతకుముందు మేము బాత్రూమ్ పొక్కలు కూడా ఇట్లా రింగులు దించే వీడియో పెట్టినప్పుడు అయితే చాలామంది అన్నారు అక్క మీరు హార్డ్ వర్క్ చేస్తారు మీ పనులు మీరే చేసుకుంటారు ఖర్చు కాకుండా అని అన్నారు కదా. మేమైతే మ్యాక్సిమం మా ఇద్దరితో అయ్యే పనులు ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు మాతో అయ్యే పని మేమే చేసుకుంటాం. అది ఎంత హార్డ్ అయినా సరే. లేదు మాతో కాదు ఖచ్చితంగా అన్నప్పుడే వేరే వర్కర్స్ని పెట్టి చేయించుకుంటాము. అప్పుడైతే అలా 10 రింగులు మేమే దించుకున్నాము మేమిద్దరము మా తమ్ముడు. అంత లోతు నుంచైనా ఇవి జస్ట్ 4 రింగులు కాబట్టి మేమే దించుదామని ఇక ఈరోజు పనికి ఎక్కేసినాము. నిన్న మొన్న ఎందుకు దించలేదంటే వర్షం ఇది తీసినప్పటి నుంచి 5 డేస్ నుంచి కంటిన్యూస్గా కొడుతూనే ఉంది. ఇక మళ్ళీ మేము అటు ఇటు తిరగడం వల్ల కూడా కొంచెం డీల్ అయ్యింది. ఇప్పుడు ఒక 2 డేస్ నుంచి ఎండ కొట్టింది కాబట్టి చుట్టూ మొత్తం ఎండిపోయింది. అందులో మాత్రం వాటర్ ఉండడం వల్ల ఆ మట్టి అనేది మెత్త ఉంది. చేతులతోనైతే ముద్దలు కట్టేసి పక్కకి వేసేస్తున్నాము. బాగా వేస్తున్నాం సార్ నేను కాదు. అయితే పారతో తీస్తుండు కానీ దానికి మట్టి రావడం లేదు. పొడి మట్టి అయితేనేమో ఇట్లా వచ్చి ఎత్తిపోయినకి వస్తుంది. పార అన్ని తెచ్చినాం కానీ ఎత్తిపోయినకి వస్తారని చెప్పేసి బావ అయితే చేతులతో తీసుకుంటూ కొంచెంగా అటు వేస్తుండు. ఇంకోటి ఈరోజైతే మా కంటైనర్ పని ఆగిపోయిందని వీడియో పెడితే దాని కింద ఎంతమంది కామెంట్స్ మీకు కంటైనర్ గురించి ఇంకా చెప్తా ఉన్నారు కంటైనర్ గురించి చెప్తారా మీకు ఇంకా వేరే పని పాట లేదా అని అంటారు. వాళ్ళకైతే నేను ఒకటే సమాధానం చెప్తున్నా. మేము చేసే పని ప్రతిదీ చిన్నదైనా పెద్దదైనా మేము వీడియోలు పోస్ట్ చేయడము మాకు ఇష్టం కాబట్టి చేస్తాము. దానివల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది కొంతమందికి ఉపయోగపడదు. అందరికి ఉపయోగపడుతుంది అని నేను చెప్పట్లేదు. ఇది మేము చేసే వర్క్ ఎవరికన్నా కొంతమందికి ఉపయోగపడితే బెస్టే కదా. నచ్చిన వాళ్ళు చూడొచ్చు నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చాలామంది అయితే కంటెంట్ కాస్ట్ గురించి అడిగారు దాని గురించి చెప్పినాము. ఇదైతే నాకు తెలిసిన మటుకు ఇప్పుడు మేము కొన్ని పొరపాట్లు చేసినాము చేయించుకున్న వాళ్ళు అలాంటి పొరపాటు చేయొద్దని
ఇంకోటి కొంతమందికి ప్లానింగ్ ఉండదు, ఇట్లా వేయించుకుంటే గిట్ల కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఎక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకునే కంటే తక్కువ బడ్జెట్లో ఇట్లా ఇల్లు కట్టుకోవచ్చు అని కొంతమంది. మామూలుగా పైసలు ఉంటే మనము ఏంటిది ఇటుకలతో కట్టుకుంటేనే బెటరు. ఆ స్తోమత లేని వాళ్ళు, మా లాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా లేదు అంటే మాకంటే కొంచెం ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు, లేదు ఫామ్ హౌస్ వేసుకుందాం అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఈ వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కాబట్టి మేమైతే కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాము. మీరు ఎన్ని అన్నా కానీ ఒకవేళ మీకు నచ్చకుంటే నేను మళ్ళీ చెప్తున్నా, వీడియో అయితే స్కిప్ చేసి పోవచ్చు. కానీ మీరేంటంటే చూస్తారు, మళ్ళీ కామెంట్ పెడతారు మమ్మల్ని బాధ పెట్టడానికి. కానీ మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా కానీ మేము అస్సలే బాధపడము. ఎందుకంటే మేము చేసే పని ఖచ్చితంగా మనలోకి నచ్చి చూస్తారు చాలామంది. కాబట్టి కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాము. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పింది మాత్రము మాకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే, మమ్మల్ని అభిమానించి చూసే వాళ్ళకైతే కాదండి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఏమనుకోకండి. అయితే అటు బాత్రూమ్ రింగులు దించేసినాము, ఇటేమో ఇంకుడు గుంత. మా పత్తి చీర అయితే ఇంతవరకు పెరిగింది, అందుకే చూపిస్తున్నా. దాంట్లో గడ్డి కూడా మొన్న తీసేసినాము. ఈ వర్షాల వల్ల చాలా గడ్డి పడ్డది దాంట్లో. ఇక అది మళ్ళీ ఇప్పుడు గుంటుకు కొట్టించి మళ్ళీ కలవాలి సెకండ్ టైము. వర్షాల వల్ల ఏంటంటే ఇట్లా అప్పుడు అక్కడక్కడ నీళ్ళు ఆగి కూడా కొంచెం నష్టమైతే వచ్చింది మా పత్తి చేనుకు. మంచిగా మామూలుగా మొలిచింది, మరీ అంత మొలవకేం లేదు. కానీ వర్షం వల్ల కొంచెం ఖరాబ్ అయింది పంట అయితే. ఇక పండిందంతా మనకి రావాలంటే రాదు. మనం ఒక పంట వేసామంటే కొంత ఖరాబ్ అయితే కొంత అయితే మనకు వస్తుంది. ఇక బావ అయితే కొద్దిసేపు తీసిండు, ఈ తర్వాత నేను కూడా మట్టిలోకి దిగి తీస్తున్నా. కానీ అది ఎట్లుందంటే మన బురజ పొలం ఎట్లుంటుందో నాటేసేటప్పుడు ఆ మట్టి అనేది జారుతూ ఉంది, అసలు తీయనికి కూడా వస్తలేదు. ఇక లాస్ట్కి అయితే నేను ఏం చేసిన అంటే పారతో వెళ్తలేదు, చూడరు ఎంత వెళ్ళే కొంచెం అంత వెళ్తుంది. ఇక ఇట్లయితే కాదని చెప్పేసి ముద్దలు కట్టడం చేసిన. ఎట్లా అంటే మనము పెంక అంటే ఇప్పుడు గుణ పెంకలు చదిరిపిస్తే మట్టి ముద్ద కట్టి మీదికి వేస్తాం చూడు, అట్లా అవి చేద్దామని చేసేసిన. ఫస్ట్ ఏం చేసిన అంటే నేను దాంట్లోకి ఎత్తుతాని బావని తట్టిమన్నా ట్రై చేసిన. కానీ మస్తు ఇబ్బంది అయింది, ఆ పారతో తీసేటప్పుడు చేతులు లాగుతున్నాయి. బురస కదా, ఉత్త పొడి మట్టి అయితేనేమో ఇట్లా అనగానే వస్తుంది, ఆ తట్టలో కూడా ఈజీగా జారిపోతుంది. ఈ గట్టి మట్టి అనేది ఏంటంటే మన బలంతో తీయాల్సి వస్తుంది, తట్టలు వేయాల్సి వస్తుంది. ఆ తట్ట తీసి పైనకెద్దామంటే కూడా మస్తు వెయిట్ ఉంది పచ్చి ఉండడం వల్ల. ఇక ఇట్లయితే కాదని చెప్పేసి నేను ముద్దలు కట్టుకుంటా సైడ్కి వేసిన, తొందర అయిపోయింది. ఇక నాకెందుకేమో పని ఏదైనా ఉంటే కొంచెం స్లోగా అయితే నచ్చదు, దెబ్బ ఒడవాలి పని. అట్లయితే ఏం కాదు. ఇక నాకు మెల్లగా చేసినామంటే మనసున పట్టది. బాగా వేస్తే నేను ఒక్కొక్కసారి చేయనీయకుండా నేనే పోయి చేస్తా అంట. అట్లా బావని ఏంటంటే స్లోగా అయినా సరే ఆవేశపడకుండా చేద్దామని బావకు. ఇక మా మైండ్ సెట్లు అయితే గట్ల ఉంటాయి. బావనేమో నిదానంగా వేస్తారు ఏ పనైనా, నేనేమో కొంచెం స్పీడ్గా చేస్తా. ఇప్పుడు నేను చేసే పని అయితే పెద్దగా నాకు కష్టమే అనిపించదు. ఎందుకంటే నేను పెళ్లి కాక ముందుకు బురద పొలాలల్లో ఇట్లా ఓరాలు తీయడం కానీ ఓరాలు పెట్టడం కానీ అవన్నీ చేసినాయి. కాబట్టి నేను ఇప్పుడు చేసే పని అంతా పెద్ద కష్టం అనిపించదు. కాదంటే నేను మళ్ళీ చాలా రోజులకు ఇలాంటి వర్క్ చేసిన కాబట్టి కొంచెం ఆయాసం అనేది వస్తుంది. మళ్ళీ పెళ్లి కాకముందుకు కొంచెం ఒక లెక్క ఉంటాం, పెళ్ళినాక కొంచెం వీక్ అవుతాం కాబట్టి కొంచెం అలసట అని వస్తుంది. నాకు దమ్ము కూడా వస్తుంది ఆ పొట్ట వల్ల. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా వర్క్ అయితే కంటిన్యూస్గా చేస్తాను. నేను హార్డ్ వర్క్ అయినా చేస్తా. మొత్తానికి మా మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చినాము. ఇంకో మెయిన్ కామెంట్ చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు నేను కంటైనర్ ఆగిపోయిన దాని కింద ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది. ఈ ఒక్కదాని కింద కాదు, మేము కంటైనర్ ఏ వీడియో పెట్టినా దాని కింద పెడతా ఉంటుంది ఆ సిస్టర్ కామెంటు. ఏం పెడుతుందంటే వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, క్లారిటీ లేకుండా మాట్లాడతారు, వాళ్ళకి అర్థమవుతలేదు, ఈమె చెప్పేది ఆయనకు అర్థమవుతలేదు, ఆయన చెప్పేది ఈమెకు అర్థమవుతలేదు. వీళ్ళ మధ్యలో అస్సలు అండర్స్టాండింగ్ లేదంటుంది ఆ సిస్టరు. కానీ ఒకటే చెప్తున్నాను నీకు పర్సనల్గా, మా మధ్యలో అండర్స్టాండింగ్ లేకుంటే, నేను చెప్పేది బావ వినడం కానీ లేదంటే బావ చెప్తే నేను వినడం కానీ లేకుంటే మేము ఈ స్థాయికి వచ్చే వాళ్ళం అస్సలే కాదండి. మా పెళ్ళైనప్పటికీ మాది ఇప్పటికి మస్తు డిఫరెంట్ లైఫ్ అయినా, మనీ పరంగా కానీ మా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వర్క్ కానీ మస్తు డిఫరెంట్ ఉంటుంది. మా స్థాయి అప్పుడు ఒక 5,000 కావాలంటే మస్తు ఇబ్బంది పడేవాళ్ళము. అసొంటిది ఇప్పుడు ఒక 1 lakh అయినా ఈజీగా అరేంజ్మెంట్ చేసుకుంటాము. మీకు ఈ ఒక్క సమాధానం సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాకున్నదంతా చూపించుకోవాలని ఏం లేదు. మా లైఫ్లో సాధారణ జీవితం ఎలా బతుకుతామో అదే విధంగా వీడియోస్లలో చూపిస్తాము అంతే. దానివల్ల మాకేదో తెలివితేటలు లేవు, మా మధ్యలో అండర్స్టాండింగ్ లేదని నువ్వు అనుకోకు. ఏంది సూర్యుడు అటు సైడ్ వచ్చిండు, అందుకే ఇటు కొంచెం ఎండ పడుతుంది.
లోపలికి పోయి తీస్తుంది. నేను ఇప్పటిదాకా నేను తీసినా కానీ తీయనిస్తలేదు నన్ను, నేను తీస్తా అని పోతుంది. ఆమెకి ఏంటంటే ఆమె తీస్తేనే మంచిగా పర్ఫెక్ట్ తీసినాము అనే ఆ ఉద్దేశం అట్లా అనిపిస్తుంది కాబట్టి అట్లా తీస్తుంది ఆమెకు. వేరే వాళ్ళు తీస్తే మంచిగా తీయలేదు, బాగోలేదు, ఇట్లా తీయకపోతే ఇంకా వేరే తీస్తే మంచిగా ఉండనే ఉద్దేశంతోనే ఉంటుంది అన్నమాట. పోయింది, ఇప్పుడు తీస్తుంది. ఇక ఎవరి తృప్తి వాళ్ళది, ఆమె తృప్తి కోసం ఆమె తీస్తుంది, సాటిస్ఫాక్షన్. లోపల దిగింది అందులోకి మొత్తం, ఈ రింగులు మొత్తం పోతున్నాయి. మేము ఇప్పటిదాకా కొలిసినాము. ఇంకో రింగులు గింతుందా, ఇంకో రింగులు ఏం దాకా ఉంది అంటే ఈ 4 రింగులే ఇక నడుము దాకా ఉన్నాయి. అందులోకి పోయి చూస్తే ఆమె మొత్తం మునిగిపోయింది చబ్బల దాకా. అంటే ఇంకా మీదికి ఇంకో రింగు కూడా వస్తుంది, అంత లెవెల్ వచ్చింది. ఇట్లాంటి పని చేసుడంటే చాలా ఇష్టం అన్నట్టు మా ఆమెకు. హార్డ్ వర్క్ చేసుడంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చేసి అలవాటు అయిపోయింది. నాకేమో అలవాటు కాలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నా, కానీ నేను చేయనిస్తలేదు మళ్ళీ. చేయలేదు అయితే ఇప్పుడాక తిన్నాము బాగా చేసాడు, కానీ తిన్నప్పుడు కొంచెం దమ్ము వస్తుంది ఎక్కువ. తినగానే చేస్తే కడుపున వస్తుంది, జర ఆయాస పడుతుంది. ఏం నేను మావి చేయనట్టు కానీ తినకపోతే ఏం కాపు మా చేయని సబ్డే కడ కూర్చుంది. నేను నిమ్మలంగా దమ్ము వస్తుందని నేను చేస్తున్నా. ఎవరైతే కలిసి చేసుకుంటున్నా లేదా ఇక బావ అయితే అట్లా చెప్తా ఉండు కదా. ఇంకోటి మా మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది, మేము మస్తు సంతోషంగా ఉన్నాము అని కాదు. మా మధ్యలో గొడవలు కూడా అవుతాయి, చాలా అవుతాయి. 1 కాదు 2 కాదు, ఒక్కొక్కసారి రోజుకు 2 సార్లు కూడా అవుతుంది, ఒక్కొక్కసారి డైలీ అయితేనే ఉంటాయి. కానీ అవిటిని కూడా మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము. ఇంకోటి గొడవ అయినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము, 1 గంట తప్పితే 2 గంటలు, అంతకు మించి అయితే ఉండవు. ఒక పెద్ద గొడవ అయితే గంట సేపు, ఇంకొంచెం పెద్ద గొడవ అయితే 2 గంటలు, మినిమము ½ అవర్ లోపే మాట్లాడుకుంటాం. కానీ ఒక పెద్ద గొడవ అయితేనే ఒక 1 అవర్ 2 అవర్ పడుతుంది, అంతకు మించి అయితే అస్సలు ఉండదు. ఆ గొడవలైనా మేము మళ్ళా అర్థం చేసుకొని నేను మాట్లాడడం కానీ లేదంటే బావ మాట్లాడడం కానీ జరుగుతుంది కాబట్టి ఇంత స్థితికి అయితే వచ్చినామని నేనైతే అనుకుంటా. ప్రతి ఒక్క భార్యాభర్తల మధ్య గొడవ అనేది కామన్, ఖచ్చితంగా. ఎంత ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ మధ్యలో కూడా గొడవలు అవుతాయి, లేని వాళ్ళ మధ్యలో కూడా గొడవలు అవుతాయి. భార్యాభర్తలు అంటేనే గొడవలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. కొంతమంది అయితే షేర్ చేసుకోరు, కానీ మేమైతే అస్సలు అట్లా కాదు. ఇద్దరు ప్రతి ఒక్క చిన్న విషయమైనా నేను బావకి చెప్తా, బావ నాకు చెప్తాడు. అది కొంతమంది అయితే చిన్న చూపు అనుకుంటుండొచ్చు, పెళ్ళానికి అన్నీ చెప్తాడు, పెళ్ళని చెప్పే మాట వింటారు కొంతమంది అనుకుంటారు. కానీ అనుకున్నా సరే, కానీ మనం ఏ విధంగా డెవలప్మెంట్ అవుతాం అనేది ఒక్కటి ముఖ్యంగా గమనించుకుంటే, మాట చెప్పింది తింటాము అంతే. మనం ఎట్టుకలు చెప్పడం వల్ల వాళ్ళు నష్టపోరు కదా, ఇంకా డెవలప్ అవుతారు కదా. ఒకవేళ డెవలప్ అయ్యేది లేకుంటే ఆ మాటనే వినరు. ఇన్నంత మాత్రమే వాళ్ళు కొంతమంది అంటారు, పెళ్ళని చెప్పిన మాట వింటారు, పెళ్ళం కొంగు పట్టుకునే తిరుగుతారని అనుకుంటారు. కానీ అట్లా కాదు, ఇద్దరు వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి, మనం చెప్పిన మాట వాళ్ళు వినుకొని మంచిగా చేసుకుంటేనే సంసారం అనేది. అసలు నేను ఏదో చెప్దామని ఏదో చెప్పిన టాపిక్ అయితే ఇక నాకు అనిపించింది చెప్పిన ఫ్రెండ్స్. ఇక మీరు నిజమా కాదా మీరే కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక మొత్తానికైతే ఒక రింగ్ అయితే మెల్లమెల్లగా దించినాము, కానీ మస్తు వెయిట్ ఉంటుంది. ఇద్దరు పట్టినప్పుడు చెరి సమానంగా పడితేనే రింగ్ అనేది మామూలుగా దిగుతుంది, లేదంటే కాళ్ళ మీద కానీ కింద పడ్డగానే రింగ్ అనేది పగిలిపోతుంది. ఒకవేళ దీని వెయిట్ మన కాళ్ళ మీద పడితే కాళ్ళ ఇట్లా వెముకలు అనేది విరిగిపోతాయి, అంత వెయిట్ ఉంటుంది. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్తో అంటే సమానం పట్టుకుంటా, ఒకరు కింద వంపినా ఒకరు పైన పట్టుకున్నా అని ఇద్దరు మాట్లాడుకుంటా దించుతూనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా దించవచ్చు. మేమైతే అస్సలు కష్టపడలేదు, ఈజీగా దించేసినాము. ఎందుకంటే లోతు అనేది ఎక్కువ లేదు, ఇద్దరం పట్టినప్పుడే సమానంగా పట్టేసి దించినాము. ఇదైతే సెకండ్ రింగు. అబ్బా సూపర్ ఉన్నాయి, మళ్ళీ తినబుద్ధి అవుతుంది. సప్పు ఉంటే కూడా గుంజాలి ఫస్ట్, ఒక్కరికి రాదు. ఒక్క రింగు దించినాక మళ్ళీ లాస్ట్గా 2 రింగులు దించినాక తీస్తాం. ఎట్లా దిగాలి చెప్పు ఒకసారి. నేనేమంటున్నా దిగు, దుంకుదామంటే నువ్వు రాబడుతుంది. ఇది పెట్టినాక దిగు. ఇక ఇంతకుముందు అసలు ఫస్ట్ రింగు దించినప్పుడు నేను జంపింగ్ చేసిన కదా,
ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, నాకు ఈ హార్డ్ వర్క్ ఇదంతా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేసిన కాబట్టి నచ్చేది నాకు. నేను అంటే అసలు మామూలుగా నేను ఏంటంటే 10th అయిపోయినాక ఇంటర్లో వొకేషనల్ గ్రూప్ తీసుకున్నా. ఎందుకోసం అంటే జస్ట్ నేను ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్ తర్వాత ఏంటంటే నా టార్గెట్ నేను కానిస్టేబుల్ అయిదామని నాకు మస్తు కోరిక ఉండే. నాకు జంపింగ్ కానీ రన్నింగ్ కానీ నాకు చాలా ఇష్టము. నేను రన్నింగ్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకునేదాన్ని. మళ్ళీ నేను వెయిట్ కూడా మోసేదాన్ని. ఒక 50 కిలోల బియ్యం బస్తా ఉంటుంది కదా, ఆ బస్తాలను కూడా నేను బండి మీద నుంచి ఇంట్లో నెట్ కొట్టేదాన్ని. అంత వెయిట్ మోసేదాన్ని కాబట్టి నాకు కానిస్టేబుల్ కావాలని కోరుకుండేది. ఆ ట్రైనింగ్ కూడా అట్లా ఉండే, ఇట్లా నేర్చుకోవడానికి పోతారు కదా, దానికి పోతా అంటే ఏంటంటే మా అన్న వాళ్ళకి ఇట్లా అప్పుడు మా అన్న బయటకు పోయి ఆడపిల్లలు పోవద్దు తిరగొద్దు అని కొంచెం మా అన్నకి ఏంటంటే సిస్టమేటిక్గా పెంచడం చాలా ఇష్టము. మా అమ్మకైనా అట్లా, కానీ మా బాబుకు అయినా కొంచెం ఏంటంటే పోయి కొంచెం ఏదైనా ఒక డ్యూటీలు వేసుకోవాలని చెప్పేసి మా బాబు మా అమ్మ అయితే పోయి ఇట్లా పొమ్మన్నారు, ఇట్లా ట్రైనింగ్ ఇట్లా నేర్చుకోవడానికి కోచింగ్లు ఉంటాయి కదా, ఆ కోచింగ్లకు. కానీ మా అన్న అయితే వద్దన్నాడు. నేను ఆడికే ఇక స్టాప్ చేసేసిన. నాకైతే బాగుండే, నాకు అవన్నీ హార్డ్ వర్క్ వేయడం వచ్చు కాబట్టి అలా అన్నీ మామూలుగా జంపింగు రన్నింగు వెయిటు హైటు అవన్నీ ఉంటాయి కదా. నాకు హైటు 5.2 ఉన్నా. మామూలుగా మన లేడీస్ కానిస్టేబుల్ ఉండే హైట్ అయితే నాకు అంతే ఉండేది. ఈ మిగతా అన్నీ ఉన్నాయి కాబట్టి నేను పోదాం అనుకున్నా, కానీ నాకు కోరిక అయితే అదొకటి నెరవేరలేదు. నేను అసలు ఏ వీడియోలో కూడా చెప్పలేదు. ఇక ఇప్పటికైతే మీతో షేర్ చేసుకున్నా, చాలా హ్యాపీగా అనిపించింది. నేను కోరుకున్న కోరిక కరెక్టా కాదా, ఇక మా వాళ్ళు అయితే వద్దన్నారు. మీకేం అనిపించిందో కామెంట్ చేయరి. నాకు అనిపించింది చెప్పిన కాబట్టి మీకు అనిపించింది కామెంట్ రూపంలో చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయితే. మీరు ఏ కామెంట్ పెట్టినా ఎట్లా అనిపించినా మీకు అనిపించింది మీరు పెడతారు. అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చొద్దని లేదు, ఎవరికి అనిపించింది వాళ్ళు పెడతారు కాబట్టి. ఏమో ఈరోజు అన్నీ నాకు అనిపించినవన్నీ చెప్తా ఉన్నా, మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఏంటంటే కొంచెం కూల్ అయిపోతున్నా, తేలికగా ఉంది. ఇక అంతే, ఈరోజు మీకు అన్నీ షేర్ చేస్తున్నాండి. ఈ మొత్తానికి అయితే 4 రింగులు అయితే దించేసినాము. ఎంతో కష్టపడి ఇష్టంగా సునాయాసంగా దించేసినాము. ఇక బావ అయితే మస్తు హార్డ్ వర్క్ చేస్తూ ఉండు. పెళ్ళి కాకముందుకు ఇలాంటివి అస్సలు చేసేవాడు కాదు. జస్ట్ టీచింగు, కాలేజీకి వెళ్ళడము అంతే ఉండే. ఇక పెళ్ళైనాక ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ ఉండు హార్డ్ వర్క్. ఇంత హార్డ్ వర్క్ అయితే అస్సలు చేయలేవు బావ పెళ్ళి కాకముందుకు. ఈ మధ్యలో ఇంకా మేము బోర్ వేసుకున్నాక చాలా వేస్తుండు. ఎవరు కూడా నమ్మలేరు కూడా, ఎందుకంటే ఆయా ఇటు చెప్తావారా వాడా చెప్తా అంటాడట. తిన్నారాను తిన్నారా ఫ్రెండ్స్ అని తిన్నారా? ఏం కూర అడుగు, ఏం కూర అడుగు. కాదు నాన్నయ్యో. హాయ్ ఫ్రెండ్స్, ఏం కూర అని. పెళ్ళి కాకముందు చదువుకుండు, పెళ్ళి అయినాక కూడా 9 ఇయర్స్ వరకు అయితే టీచింగే చేసిండు. ఇలాంటి వర్క్కే రాలే బావ. ఈ మధ్యలో బోర్ వేసినాక ఈ వర్క్ చేస్తుండు కదా, చేస్తాడా లేదా అని కొంచెం ఉండే. ఇవి కానీ పర్ఫెక్ట్ చేస్తాడు. కొంచెం ఎండలే చేయడు కానీ వరకు కూర్చుంటాడు. ఎండలేని సమయంలో అన్నీ చేస్తూ ఉంటాడు. అయితే ఇంగుడుగుందని చెప్పిన కదా, రింగులు వేసుడు అయిపోయినాక కిందికి అయితే కంకర పోస్తుండు. అట్లా పోయడం వల్ల ఏంటంటే నీళ్ళు అనేది తొందర ఇంకిపోతాయట. ఇదైతే మేము వీడియోస్లలో చూసి పోసినాం అనమాట. లేదు చూసే వాళ్ళకు కొంచెం అవగాహన ఉంటే కామెంట్ చేయండి. ఫైనల్గా అయిపోయింది, ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. మూత ఇంకో నెలకి వేసుకున్నా సరే. మరి అదే నేను అందుకే డైరెక్ట్ అలా చేద్దాం అన్నది సెకండ్. ఏది ఊలేదు కదా కునుడు కూడా, కానీ మట్టి పోతుంది. మట్టి పోకుండా చుట్టూ మొత్తం ప్యాక్ చేయాలి. మట్టి బాగా వస్తే మట్టి కూడితే గిన్నెకే కుడుతుంది కదా, చదువుది కదా. రైట్. ఏం చేస్తుంది అంతగానము మట్టి ఇగ్గకుండానా? మట్టి ఇగ్గకుండానా? ఫిల్టర్ అయితే నీళ్ళు ఫిల్టర్ ఎట్లయితే అంటే ఎప్పుడు ఫిల్టర్ అవుతాయి అంటే రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ మీకు చిట్టి పోయినప్పుడు అంత చెత్త అంతా పోయి సైడ్కి పోయి ఫ్రెష్ వాటర్ వస్తాయి. అంటే అలా చెప్తలేదు, నీకు చెప్తున్నాను నేను. పోసిన బొందోలే అగ్గది కుప్ప పోసినావుగా, అది మొరం రాయి. అంతా అయిపోయింది, మంచిగా ఉంది. ఇక బావ వీడియో ఎడిటింగ్ చేస్తా అంటే సరే అన్న. నేను ఏదో జస్ట్ కొంచెం మట్టి వద్దామని మట్టి వస్తున్నా. మట్టి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కంకర వెళ్ళింది గడికి ఉంటుంది, కానీ షార్ప్ ఉంది, పొడుగుంది. దీని కింద పోసినాయి ఇప్పుడు, కానీ అది ఆడ వెళ్తే తీసిడేసి కొంచెం మట్టి పోసి తొక్కుతున్నా అనగాలని చెప్పేసి. ఇట్లా కోసినట్టు కోసింది. కొంచెం తిమ్మతిమ్మ అంటుంది, ఏం కావాలని చెప్పేసి మట్టి తెచ్చుకుంటూ పోసుకుంటూ పెడుతున్నా నేను. ఇంకా తిమ్మతిమ్మ అంటుంది చూసరికి మొత్తం ఇగో ఈ ఇడికలు ఇంత కోసింది. ఇగో ఇది ఆనలే, ఇగో ఇది మొత్తం కొంచెం పెడితే పోయింది, కొంచెం పెడితే పోతాం, రక్తం వస్తుందని చెప్పేసి
ఈడికలు కింద కోసింది ఇది ఉందా ఈ గీడికలు కింద కోసింది ఇట్లా నేను చేసి పైన తిమ్మ అంటుంది ఇంక ఇట్లా అంటుంది నేను చూసరికి రక్తం ఇట్లా గారింది మన కిచెన్లో పడ్డది చూసుకోపోయి ఇంకా అంటే ఇక ఇది పసుపు తెచ్చి వచ్చేసాను నేను ఇక ఇది ఇట్లా ఇక ఫస్ట్ ఎయిడ్ చేసుకుంది ఫస్ట్ అది ఏంది పసుపు పెట్టుకుంది అనమాట కిచెన్ లోకి పోయి ఫస్ట్ పసుపు కడిగిన ఫస్ట్ మొత్తం ఇట్లా వచ్చేసి కడిగిన కానీ ఎందుకో మమ్మల్ని మేము పని చేసి కొంచెం కూర్చొని రక్తం ఖచ్చితంగా అవుతుంది ఫస్ట్ స్టార్ట్ చేసిన వర్క్ పని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నా కాలుకు ఇక్కడ కొంచెం రాసుకపోయినాయి మట్టి రాసుకపోయి ఇప్పటిదాకా ఫస్ట్ కారింది ఇప్పుడు ఇక్కడ నాకు ఫస్ట్ లాస్ట్ అయిపోయినాక నీకు కారింది నీకు దాకింది నీకు పెద్ద నువ్వు చూడాలని ఎట్లా నువ్వు ఇట్లా అంటే దిగుతాయి షాకులు ఎక్కువ అది మొత్తం మొత్తం ఇట్లా పరబెట్టచ్చు ఇట్లా కోసుకపోయింది అది మళ్ళీ ఇప్పుడు రాయిందా రాయి ఇట్లా షాకులు ఎక్కువ తెలుసా నేను మామూలుగా ఇట్లా రాయిందని ఆటలు ఇలా మొరం ఉంటుంది కదా మొరంలో అడుగు పెడితే కొన్ని రాళ్ళు తేలినవి ఉంటాయి అవి కొంచెం ఉంటాయి అవి కాలు పెడితే మొత్తం తెలుస్తుంది షాకులు ఎక్కడ నేను అందుకే చూసుకుంటూ నడుస్తా అప్పుడు సంపు తీసినప్పుడు కూడా పట్ట వేసేటప్పుడు ఏం వేసేటప్పుడు నాకు కూర్చుకపోయినా అన్ని రాళ్ళు అందులో మంచిగా ఇంట్లో బాగుంటాయి ఓన్లీ ఈ మట్టి అయితే ఇంకా ఇంట్లో మొరం మిక్స్ అయింది వర్క్ అయితే మొత్తం అయిపోయింది చూసిరు కదా ఎంత దెబ్బ తాకిందో అస్సలు అప్పుడు మీకు మొత్తం పూర్తిగా కనిపించలే కదా చూడరు ఎంత పొడుగ్గా తెగిందో లోపలికి తెగింది మస్తు పెయిన్ వస్తుంది పసుపు పెట్టినా అసలు ఏది పెట్టినా కాబట్టి కొంచెం కడుక్కొని బ్యాండేజ్ చేసుకుందామని చెప్పేసి అక్కడ కూర్చున్నా ఇక అప్పటికి వంట చేసినా మా పిల్లలు తిన్నారు పడుకురు కూడా ఇక అప్పుడు నేను మొత్తం క్లీన్ చేసుకొని అదేంటిది బ్యాండేజ్ వేసుకుందామని చెప్పేసి కూర్చున్నా ఎందుకు ఏమో ఒక్కొక్కసారి పనులు చేసినప్పుడు మంచిగా అయితే కానీ చివరిన ఇట్లా కావడం వల్ల కొంచెం భయం అనిపిస్తుంది మొన్నోడు ఒకసారి సూది పడ్డ చూసిరా అప్పుడు మస్తు పెయిన్ వచ్చింది ఒక 1 డే అయితే మొత్తం నాకు మనసు పట్టలేదు ఇదైతే ఇంకా అంతకన్నా ఎక్కువ పెయిన్ ఉంది ఎందుకంటే రాయి అనేది మనకు పొడుగ్గా దిగింది అలా ఏమైనా ఉంటుందని కూడా వచ్చేసి నేను రాళ్ళు ఇట్లా దుమ్ము ఇట్లా ఉంటే పెయిన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అయినా తట్టుకోవట్లేదు కింద చిట్కనే లానిస్తే ఏంటంటే ఇంకెక్కువ పెయిన్ వస్తుంది నేను ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్లా అనుకోకుండా ఏదైనా దెబ్బ తాకుతుంది దానికి మళ్ళీ తాకిన దానికే ఉత్తమ తగలే కానీ మనకి ఏదైనా నొప్పి ఉన్న ఏళ్ళకైనా ఏదైనా పెయిన్ ఉన్న దానికైతే ఖచ్చితంగా మళ్ళీ దెబ్బ తాకుతూనే ఉంటుంది అదేవిధంగా నాకు దెబ్బ తాకకుండా మస్తు పెయిన్ వస్తుంది ఇక కొంచెం ఇంకా నయం బ్యాండేజ్ అయితే ఇంట్లో ఉంది కాబట్టి సరిపోయింది ఇక క్లీన్ చేసుకొని మెల్లగా అయితే వేసుకుంటున్నా అప్పుడు సూది పడ్డప్పుడు అయితే మినిమం నాకు 4 days టైం పట్టింది తగ్గడానికి కానీ ఇదేన్ని రోజులు పడుతుంది నాకు అదే టెన్షన్ ఉంది ఎందుకంటే వర్క్ అంతా నేనే చేసుకోవాలి ఇక అప్పటి నుంచి అయితే వీడియో చూసారు కదా మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్.